ఏ రోజైనా ఎప్పుడైనా యేసుక్రీస్తును ఈ ప్రశ్న వేశావా? ప్రభువా, నువ్వు బహు పరిశుద్ధుడు కదా, నువ్వు బహు సౌందర్యము కలిగిన వాడివి కదా, 10,000ల్లో అతి ప్రియమైన వాడివి, బహుకాంక్షణీయుడు కదా. ప్రభువా, నీ హృదయంలో, నీ గుండెల్లో ఎవరున్నారు ప్రభువా అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే ప్రభు ఏమంటాడో తెలుసా? దగ్గరగా వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నా కళ్ళల్లో ఎవరైతే నీకు కనిపిస్తారో వారే నా గుండెల్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు యేసయ్యకు దగ్గరగా ఎంత దగ్గరగా వస్తే అంత స్పష్టంగా నీకు అర్థమవుతుంది యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నువ్వే ఉంటావని. ఇది దేవుని యొక్క ప్రేమ. ఎప్పుడైనా యేసయ్యకు దగ్గరగా వచ్చి చూసావా? నువ్వు ఎంత దగ్గరగా వచ్చి చూస్తే అంత ఎక్కువగా యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నీ మీదే ఆ యేసు మనసు పడ్డాడని, తన గుండె నిండా నిన్నే ఉంచుకున్నాడని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ క్రీస్తుకు బహు కృతజ్ఞత కలిగి జీవిస్తావు. బ్రతికినంతకాలం తనకు ప్రియమైన బిడ్డగా బ్రతుకుతావు. ఈరోజు క్రీస్తును అర్థం చేసుకోలేకపోతున్నానికి కారణం తెలుసా? ఆయనకు నువ్వు బహు దూరంగా జీవిస్తున్నావు కాబట్టి ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నావు. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అందుకోలేకపోతున్నావు, ఆస్వాదించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి అడ్రస్ లేకుండా జీవిస్తావు? త్వరగా యేసయ్య దగ్గరకు వచ్చేసేయ్. ఆయన గుండె నిండా నువ్వే ఉన్నావు. త్వరగా రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ తండ్రికి ఆ పిల్లాడికి మధ్య ఉన్న ప్రేమను గూర్చి మీకు తెలియచేయాలనే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఆ తండ్రి ఒక ఐశ్వర్యవంతుడు. అతడు ఒకానొక ప్రాంతంలో చక్రవర్తిగా పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు. చాలా మంచివాడు. ప్రజలంటే ప్రాణం. ఎప్పుడూ ప్రజల కోసం ఏదోటి చేయాలి, వారు బాగుంటే చూడాలి అని మనస్ఫూర్తిగా ఆశించి పరిపాలించే ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తికి ఈ కొడుకు చాలా కాలం తర్వాత పుట్టాడు. కాబట్టి ఆ చక్రవర్తి ఇంటికి వస్తే కొడుకుతో తను చక్రవర్తిని అనే విషయం మర్చిపోయి తండ్రిగానే సమయం దొరికినప్పుడల్లా ఆ పిల్లాడితో సమయం గడుపుతూ ఉండేవాడు. కాబట్టి తండ్రికి ఆ పిల్లాడికి ఎనలేనటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ బంధం, ఆప్యాయత, అనురాగం పెన్వేసుకుంది. సరే, ఈ పిల్లాడికి సుమారు 4 సంవత్సరాలు వయసు వచ్చింది. అలా వయసు వచ్చినప్పుడు అతని నాన్నేమో చక్రవర్తిగా తన ప్రాంత ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ అక్క ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి భయంకరంగా ఏడుస్తుంది. ఏడుస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి ఆ తమ్ముడు అడిగాడు, అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని. అంటే అక్క ఏమీ చెప్పట్లా. ఏమీ చెప్పకుండానే తన బెడ్రూమ్లో పడి ఏడుస్తూ ఉంటే గబగబా వెళ్ళి మమ్మీకి చెప్పాడు, మమ్మీ అక్క భయంకరంగా ఏడుస్తుంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని. అంటే చెప్పదేమిటి మమ్మీ అని. అంటే మమ్మీకి ఏం అర్థం కాక మమ్మీ వచ్చి గబగబా ఏడుస్తున్న కూతుర్ని అడిగింది, ఏమైందే, ఏం జరిగిందే అని. అంటే విషయం చెప్పింది. అది విన్నటువంటి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఈ లోపట ప్రజల బాగోగులు చూసుకున్నటువంటి ఆ చక్రవర్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ పిల్లాడు పరును వెళ్ళి, నాన్న ఇంట్లో అమ్మ అక్క భయంకరంగా ఏడుస్తున్నారు నాన్న, ఏమైందో చెప్పట్లేదు, వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారు నాన్న అని చెప్పి ఆ ప్రియమైన తండ్రికి ఆ పిల్లాడు చెప్పాడు. ఏమైందో ఏమిటో అని చెప్పి పరిపాలన చేసి వచ్చిన చక్రవర్తి వచ్చి భార్యను అడిగాడు, కూతుర్ని చూసి అడిగాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు ఆ భార్య భర్తను పట్టుకుని బోర్న ఏడవడం మొదలుపెట్టింది. నన్ను పట్టుకుని నువ్వు ఏడుస్తున్నావు, నిన్ను పట్టుకుని కూతురు ఏడుస్తుంది, ఏమైందో నాకు చెప్పట్లేదు, ఏమైంది? ఆ చక్రవర్తి భార్య బోర్న ఏడుస్తూ, అయ్యా
మన అమ్మాయిని పాడు చేశారయ్యా అని అంటే, ఆ మాట విన్న తండ్రి తల్లడిల్లిపోయాడు. తండ్రి ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది, అక్క ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారో 4-5 సంవత్సరాల పిల్లాడికి అర్థం కాలం. ఒక మాట మాత్రం వినబడింది, ఏమిటంటే మన అమ్మాయిని పాడు చేశాడంటయ్యా. ఆ మాటకి అర్థం తెలియదు పిల్లాడికి. అమ్మ దగ్గరికి వచ్చి అంటున్నాడు, మమ్మీ ఆ అక్కని పాడు చేశాడు అంటున్నావు అంటే ఏంటి మమ్మీ? ఏం చెప్పగలదు 4-5 సంవత్సరాల చిన్న పిల్లాడికి? అందరూ ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తారో తెలియక వీడు అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ ఏడుపు అలాగే కొనసాగింది. సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్లాడికి ఆకలేస్తుంది. నాన్నతో పాటు కలిసి భోంచేయటం అలవాటు. నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న ఏడుస్తూనే ఉన్నాడు. నాన్న నాకు ఆకలేస్తుంది నాన్న, నాన్న కలిసి భోంచేద్దాం. నాన్నేమో వచ్చి కలిసి భోంచేయలేడు. కొడుకు ఆకలితో ఉన్నాడని చెప్పేసి వచ్చి కూర్చొని భోంచేయలేడు. ఏం చేయాలో అర్థం కానటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. కూతురు పాడు చేయబడిందని నాన్న ఏడుస్తుంటే, ఆకలేస్తుంది నాన్న అని కొడుకు ఏడుస్తుంటే, ఈ 2 ఏడుపుల మధ్య ఆ తండ్రి గుండె ఎలా చల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సొలొమోను ఎందుకు అంత గొప్ప రాజయ్యాడో తెలుసా? అంత గొప్పగా దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, నేను దేవుణ్ణి సంతోషపరిచే ప్రియమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ప్రభువా, యవనస్తుడే గాని దేశమంతటినీ కూడా నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాడయ్యా. ఎంత మంచి మనస్సు! సొలొమోను అంత మంచి నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఆ రాత్రంతా నీతో గడిపాడు కాబట్టి. ప్రార్థనలో నీ సన్నిధిలో మోకరించినప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంచి తలంపులతో నాయన జీవితంలో తీసుకోవాల్సిన విలువైన నిర్ణయాలు మేము తీసుకోగలుగుతాం. అటు కృప మాకు దయచేయమని. అయ్యా, ఏ తమ్ముడైతే ఏ చెల్లైతే కష్టకాలం గుండా వెళుతున్నారో ఆ కష్టాలే వారికి జీవిత పాఠాలు నేర్పిస్తాయి. సొలొమోను కష్టాలు గుండా వెళ్ళాడు కాబట్టే గొప్ప రాజు అయ్యాడు. ఈ వాస్తవాన్ని గ్రహించి కష్టకాలాన్ని బట్టి నిన్ను ప్రశ్నించక, వారు దుఃఖించక, ఈ కష్టాలే రాబోయే కాలానికి పైకి వెళ్ళడానికి మెట్టులు అనే గుర్తు చేసుకొని కష్టకాలంలో కూడా నాయన నీ మీద ఆధారపడి జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.